నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎప్పుడు ఎవరిని ఎలా చేస్తే తెలీదు. మరి ఊహించని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊహించని మార్పులతో సార్వత్రిక ఎన్నికలలో ఒక పార్టీని అధికారంలో తీసుకొచ్చింది, మరో పార్టీని పూర్తి స్థాయిలో పక్కన పెట్టి అంటే అతి తక్కువ సీట్లతో పక్కన పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఓటమి తర్వాత ఆంధ్రప్రదేశ్కి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పులివెందుల నుండి గెలిచిన తర్వాత తొలిసారిగా పులివెందులు వెళ్ళి 3 రోజులు పులివెందులో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మళ్ళీ 10 రోజులు కాకముందే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి నుండి బయలుదేరి కడప జిల్లా చేరుకున్నారు. కడప నుండి పులివెందులకు బై రోడ్డు పులివెందులకు వెళ్ళి 3 రోజుల పాటు పులివెందుల అంటే సొంత నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండబోతున్నారు. ఈవేళ రేపు ఎల్లుండు అంటే 8వ తేదీన మరి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతిని పురస్కరించుకుని మరి వాళ్ళ పులివెందులోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో ఇడుపులపాయకి వెళ్ళి 8వ తేదీన ఇడుపులపాయకి వెళ్ళి వైఎస్ఆర్ సమాధి దగ్గర నివాళులర్పించి ఆ తర్వాత పులివెందుల నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు సొంత నియోజకవర్గంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా పులివెందుల్లోనే 3 రోజుల పాటు మకాన్ చేసి ప్రజలతో మమేకం అయ్యి ప్రజల అవసరాలు ఏమున్నాయో తెలుసుకుని ఇక ప్రతినిత్యం ఎక్కువ శాతం నియోజకవర్గంలో ఉండాలనేది ఒక మార్గదర్శకత్వాన్ని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకత్వానికి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారు. గెలిచినా ఓడినా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ తరచుగా అంటే ఎక్కువ సార్లు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండాలి, నియోజకవర్గ ప్రజలతోనే మమేకం అవ్వాలనే దానికి మరి వాళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది రెండోసారి గెలిచిన అతి తక్కువ రోజుల్లో రెండోసారి మళ్ళా సొంత నియోజకవర్గానికి 3 రోజుల పాటు ఉండబోతున్నారు. ఇవాళ రేపు ఎల్లుండి కూడా అక్కడే ఉంటారు. 8వ తారీఖు వరకు 8వ తారీఖు సాయంత్రం కానీ 9వ తారీఖు కానీ మళ్ళా పులివెందుల నుండి తిరిగి ప్రయాణంలో తాడేపల్లికి వచ్చే అవకాశం ఉంది. మరి ఏదేమైనా పులివెందుల మీద సొంత నియోజకవర్గం మీద ఇంత సీరియస్గా దృష్టి పెట్టడంలో కొంత రాజకీయ చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి రాజకీయ పావులు కదపబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చర్చ నడుస్తుంది. మరి గతంలో మా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పులివెందుల నియోజకవర్గానికి ఎప్పుడో ఒకసారి మాత్రం తప్ప ఇలా రెగ్యులర్గా వెళ్ళిన సందర్భం లేదనేది చర్చ. మరి ఇవాళ అప్పటికే 10 రోజులు కాకముందే మళ్ళీ ఈరోజు పులివెందులకు వెళ్ళారు. పులివెందులో 3 రోజుల పాటు ఉండబోతున్నారు. రాజకీయాల్లో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఏం జరిగిన చర్చ ఇవాళ ఏదో బలమైన కారణాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పరంగా తీసుకునే నిర్ణయాలు లేదంటే ఈ రాష్ట్ర రాజకీయాల మీద దృష్టి పెట్టి నిర్ణయాల్లో చాలా కీలకమైన అంశాలపైన దృష్టి పెట్టి భవిష్యత్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పాత్ర ఏ విధంగా ఉండాలి అనే వాటిపైన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా చర్చలు జరుగుతుందని తెలిసింది. మరి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశ్చర్యపోయేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఉండబోతున్నాయా, మరి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి, మరి పులివెందుల నుంచి ఎలాంటి మెసేజ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇవ్వబోతున్నారో 2-3 రోజుల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్
అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.